అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నానండి. ఈరోజు మనం వ్యర్థము కాని ప్రయాసము అనే పాఠాన్ని నేర్చుకుందామండి. వ్యర్థము కాని ప్రయాసము ఏది? వ్యర్థము కాని ప్రయాసము ఏది? వ్యర్థము కాని అంటే అర్థం ఏంటండి? వ్యర్థము కాని అంటే ఏం చెప్పండి, మీకు తెలిసినవి చెప్పండి. వ్యర్థము కానిది అంటే నాశనము కానిది. నాశనము కానిది. వ్యర్థము కాని ప్రయాసం అంటే అది మనకి నిష్ప్రయోజనం కాదు అని అర్థం. నిష్ప్రయోజనం కానిది. అంటే మనకి వ్యర్థము కాని ప్రయాసము అన్నాడు కదండి. ప్రయాసం అంటే ఏంటి? ప్రయాసము అనే మాటకు అర్థం ఏంటి? ప్రయాసము అంటే కష్టపడి పనిచేయుట, కష్టపడుట. ఇంకా ప్రయాసం అంటే ప్రాకులాడుట అంటాం కదండి. ప్రాకులాడుట. ప్రయాసం అనే మాటకి ఆరాటపడుట. ఇవన్నీ ఇలాగ ఎన్ని మాటలైనా మనం రాసుకోవచ్చండి. దేవుడు ఈ సర్వ సృష్టిని కూడా ఎందుకు తయారు చేశాడండి? ఎందుకు సృష్టించాడు? మన కోసం, అంటే మనిషి కోసం, మనిషికి ఉపయోగపడాలని ఈ సమస్తాన్ని కూడా దేవుడు సృష్టించాడండి. మరి మనిషిని ఎందుకు సృష్టించాడు? మనిషిని ఎందుకు నిర్మించాడు? మనిషి దేవుడికి ఉపయోగపడాలని, మనిషి దేవుడు పని చేయాలని, దేవుడి గురించి తెలుసుకోవాలని, దేవుడి కొరకు బ్రతకాలని, దేవుని పని చెయ్యాలని, దేవుడి పనిలోనే మరణించి దేవుడి దగ్గరికి రావాలని దేవుడు మానవుణ్ణి సృష్టించాడండి. అయితే ప్రస్తుతం మనిషి దేనికోసం బతుకుతున్నాడు? దేనికోసం ప్రయాసపడుతున్నాడు? దేనికోసం ఆరాటపడుతున్నాడు? ఏంటండి, మన పెద్దలు చెప్తారు, కోటి విద్యలు కూటు కొరకే అని. అంటే మనిషి దేనికి బతుకుతున్నాడు అంటే, ఈ భూమి మీద ఉదయలేసింది మొదలుకొని రాత్రి వరకు, లేకపోతే పుట్టింది మొదలుకొని చచ్చిపోయే వరకు కూడా ఎండనక వాననక రాత్రి అనక పగలనక కొందరు తిండి తిప్పలు కూడా మానేసి, నిద్ర కూడా మానేసి పాకులాడుతూ ఉంటారు, పని చేస్తూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. దేనికోసం అండి? ఈ సంపాదన కోసం, ఈ ఇల్లు కట్టుకోవడం కోసం, లేకపోతే పిల్లలు చదివించుకోవడం కోసం, ఏదో వస్తువులు కొనుక్కోవడం కోసం, పెళ్ళిళ్ళు చేయడం కోసం, ఏదో ఈ భూమి మీద మనం ఆనందంగా బ్రతకడం కోసమే మనం ఎంతో పాకులాడుతూ ఉన్నామండి. వాస్తవానికి దేవుడు మనిషిని పుట్టించింది దేనికోసం అండి? ఆయన పని చేయాలని, ఆయన గురించి తెలుసుకోవాలని, ఆయన సేవ చేయాలని, దేవుడు ఆయన దగ్గరికి రావాలని దేవుడు పుట్టిస్తే, మనం మాత్రం దేవుడి పని పక్కన పెట్టి ఈ లోక సంబంధమైన పనులన్నీ మనం చేస్తూ ఉన్నామండి. అందుకని ఈ లోకంలో ఉండేటటువంటి ఈ పనులన్నీ కూడా వ్యర్థము అని బైబిల్ చెప్తూ ఉందండి. ఈ లోకంలో మనం సంపాదించిందంతా వ్యర్థము అని చెప్తుంది. ఈరోజు ఒకవేళ ఎవరైనా ఎలాంటి మాట మనం చెప్పామనుకోండి, ఎవరికైనా ధనవంతుడికి వెళ్ళి, వాళ్ళు ఏమంటారండి, నువ్వు కూడా కానీ మాలాగా ధనవంతుడు అయి ఉంటే నువ్వు ఈ మాట చెప్పేవాడు కాదు అంటారు. నువ్వు కూడా మాలాగే ఒక మంచి ఉన్నతమైన స్థానానికి వచ్చి ఉంటే నువ్వు ఇలా మాట్లాడేవాడు కాదు. నీ దగ్గర డబ్బు లేదు కాబట్టి డబ్బులు వేస్ట్ అంటున్నావు, నీ దగ్గర పవర్ లేదు కాబట్టి పవర్ వేస్ట్ అంటున్నావు, నీ దగ్గర బంగారం లేదు కాబట్టి బంగారం వేస్ట్ అంటున్నావు అని అంటారండి. అవునా కదా? కానీ బైబిల్లో ఇదంతా వ్యర్థము అని ఒక ఆయన చెప్పాడండి. ఆయన మాత్రం సామాన్యుడు కాదు, ఆయన పేదవాడు కాదు. ఆయన బైబిలు చరిత్రలో కల్లా అత్యధికమైన ధనవంతుడు ఎవరైనా ఉన్నారంటే అది ఆయనేనండి. ఎవరండి ఆయన? ఇంతకీ సొలొమోను గారు
ఆయన అప్పటి ప్రపంచానికి చక్రవర్తి అండి. ఆయనకి పన్ను కట్టలేని దేశం ఏది లేదు. అంత గొప్ప సార్వభౌమాధికారం కలిగినటువంటి మహారాజుగా పేరుగాంచినవాడు, బంగారంతో ప్రపంచం గుర్తించే స్థాయిలో దేవుడికి మందిరం కట్టినవాడు సామాన్యుడు కాదండి. మహాజ్ఞానం కలిగినటువంటి వ్యక్తి సొలొమోను గారు. సొలొమోను గారు ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం. ప్రసంగి గ్రంథంలో 1వ అధ్యాయము 1వ వచనంలో ఆయన గురించిన ఇంట్రడక్షన్ రాశాడండి. దావీదు కుమారుడును యెరూషలేములో రాజునయుండిన ప్రసంగి పలికిన మాటలు. ఈయన ఎవరని చెప్తున్నాడండి? దావీదు కుమారుడు యెరూషలేములో రాజయ్యుండిన ప్రసంగి అన్నాడండి. దావీదు కుమారుడు. ఈయన గురించి 2వ అధ్యాయంలోనైతే ఆయన ఏంటేంటి సాధించాడు, ఆయన విజయాల గురించి కూడా రాయబడిందండి. 2వ అధ్యాయం 4వ వచనంలో, నేను గొప్ప పనులు చేయబూనుకుంటుని, నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుని, నా కొరకు తోటలను శృంగార వనములను చేయించుకుని, వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించి తిని, వృక్షములో నారుమల్లకు నీరు పారుటకై నేను చెరువులు త్రవ్వించుకుంటుని, పనివారిని పనికత్తెలను సంపాదించుకుంటుని, నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి. యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పశుల మందలను, గొర్రెల మేకలను, మందలను బహు విస్తారముగా సంపాదించుకుంటుని, నా కొరకు నేను వెండి బంగారములను, రాజులను సంపాదించు సంపదను, ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూర్చుకుంటుని, నేను గాయకులను, గాయకురాండ్రను, మనుషులు ఇచ్చించు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్తులను ఉంచుకుంటుని, నాకు ముందు యెరూషలేముందున్న వారందరికంటేను నేను గనుడిని, అభివృద్ధి నొంది తిని, నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు అన్నాడండి. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. అంటే ఇక్కడ ఆయన సొలొమోను వైభవం మనకు కనపడతా ఉందంటే, ఇంత గొప్ప ఈ లోకంలో ఎన్నో సంపాదించాడు ఈయన. ఇంకా కొన్నే రాయబడ్డాయి, చాలా సంపాదించాడు. ఇలాంటి వ్యక్తి మాట్లాడుతూ ఏమంటున్నాడు చూడండి. 1వ అధ్యాయంలోనే 2వ వచనంలో, వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థమే. ఒక్క 2వ వచనంలోనే 5 సార్లు అన్నాడు. ఎన్నిసార్లు అమ్మా? 5 సార్లు సమస్తము వ్యర్థమే అనే మాట వాడడం మనం చూస్తూ ఉన్నామండి. సూర్యుని కింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? ఆయన ప్రశ్న ఏంటండి? సూర్యుని కింద అంటే భూమి మీద, లేకపోతే ఈ లోకంలో నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? వాళ్ళకి ఏంటి లాభం? ఇంత పాటు పడుతున్నాడు కదా మనిషి, ఇంత కష్టపడుతున్నాడు కదా, ఏంటి అతనికి లాభము అని ఆయన మానవులందరి గురించి ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడండి. 2వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఇలాంటి ప్రశ్న మళ్ళా వేశాడండి. అప్పుడు నేను చేసిన పనులన్నీ, వాటి కొరకై నేను పడిన ప్రయాసం అంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్లుగా అగుపడెను. సూర్యుని కింద లాభకరమైనది ఏది లేనట్లు నాకు కనబడెను అంటున్నారు. కాబట్టి నేను ఇన్ని సంపాదించాను, కానీ వీటి వలన నాకు లాభం ఏంటి? ఇదంతా గాలికై ప్రయాసపడినట్లుగా నాకు కనపడింది. సూర్యుని కింద లాభకరమైనది ఏది లేనట్టు నాకు కనబడుతుంది అని ఇక్కడ కూడా చెప్తూ ఉన్నాడండి. 17వ వచనంలో చూడండి. ఇది చూడగా సూర్యుని కింద జరిగినది నాకు వ్యసనము పుట్టించెను, అంతయు వ్యర్థముగాను, ఒకడు గాలికై ప్రయాసపడినట్లుగాను కనబడెను గనుక బ్రతుకుట నాకు అసహ్యమాయెను అన్నాడు. అసలు ఇంకా నాకు బ్రతకాలనిపించడం లేదు. ఎందుకంటే ఇదంతా గాలి కోసం ప్రయాసపడినట్టు అవుతుంది, ఇదంతా వ్యర్థమే. కాబట్టి నాకు బ్రతకాలనిపించడం లేదు, బ్రతుకు మీద నాకు ఆశ పుట్టడం లేదు అని మాట్లాడుతూ ఉన్నాడండి. 18వ వచనంలో, సూర్యుని కింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తర్వాత వచ్చేవానికి నేను విడిచిపెట్టవలనని తెలుసుకొని నేను వాటి యందు అసహ్యపడి తిని.
ఏంటంటే అతను ఎంతగా అసహ్యపడిపోవడానికి కారణం ఏంటంటే నేనేదో కష్టాలు పడి ప్రాకులాడి కూడబెట్టి పోగు చేసి నేను సంపాదిస్తున్నాను, నేను సంపాదించింది నా తర్వాత వచ్చేవాడు పొందుకుంటున్నాడు. నేను తీసుకెళ్ళిపోవాలి కదా, నేను సంపాదించిందంతా వదిలిపెట్టేసి నా తర్వాత వచ్చేవాడు దాన్ని అనుభవిస్తున్నాడు, దానివల్ల నాకేంటి ఉపయోగము అని ఇక్కడ ఆయన అసహ్యపడుతున్నాడటండి మానవ జీవితాన్ని చూసుకొని. 5వ అధ్యాయంలో కూడా 15వ వచనంలో ఇక్కడ కూడా మాట్లాడుతూ, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 15-16 వచనాలు చదువుతున్నానండి. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చినో ఆ ప్రకారముగా తాను వచ్చినట్లే దిగంబరగానే మరలా పోవును. తాను ప్రయాసపడి చేసుకున్న దానిలో ఏదైనాను చేతపట్టుకుని పోడు. అతడు వచ్చిన ప్రకారముగానే మరలా పోవును. గాలికై ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి లాభమేమి? ఇక్కడ మరలా ఒక లాజిక్ ఏంటంటే ఆయన వాడే ఉదాహరణ ఏంటంటే, తల్లి గర్భంలో ఎలా వస్తున్నాం? దిగంబరిగా వస్తున్నాం. ఎలాగైతే దిగంబరిగా తల్లి గర్భంలో నుండి వస్తున్నామో మళ్ళీ అలాగే వెళ్ళిపోయినప్పుడు కూడా దిగంబరిగానే వెళ్ళిపోతున్నాం. ఏమీ పట్టుకెళ్ళటం లేదు, మనం సంపాదించిందంతా వదిలేసి వెళ్ళిపోతున్నాం. దానివల్ల మనిషికి ఏంటి లాభం? గాలికై ప్రయాసపడినట్టే అనే మాట పదే వాడడం మనం చూస్తూ ఉన్నామండి. 6వ అధ్యాయంలో 7వ వచనం చూడండి. మనుషుల ప్రయాసమంతయు వారి నోటికే కదా, అయినను వారి మనసు సంతృష్టి నొందదు అన్నాడు. మనుషుల ప్రయాసమంతా వారి నోటికే కదా అంటే, ఒకవేళ మనిషి ఏదైనా ఈ భూమి మీద పొందుతున్నాడు, తన కష్టాన్ని అనుభవిస్తున్నాడు అంటే ఏం అనుభవిస్తున్నాం అంటే తినేదేనండి. ఏంటండి? తినదే తప్ప ఇంకేంటి లాభం? మనిషికి లాభం ఏంటి? పోనీ ఆ తిన్నదాని వల్ల ఏమైనా సంతృష్టి ఉందా అంటే అక్కడ కూడా సంతృప్తి లేదంటున్నాడండి. అయినను వాడి మనసు సంతృష్టిని ఉండదు. ఎందుకంటే ఉదయం తింటే మధ్యాహ్నానికి ఖాళీ అయిపోతుంది, మధ్యాహ్నం తింటే రాత్రికి ఖాళీ అయిపోతుంది, రాత్రి తింటే ఉదయానికి ఖాళీ. ఈ భూమి మీద ఎలాంటి గుడాంశనైనా నింపగలం, కానీ ఈ జానడు పొట్టని నింపలేకపోతున్నామండి. ఎంత తిన్నా అది ఇంకా వెళ్తే అయిపోతూనే ఉంది. ఏంటండి? తెల్లారితే పరగొడిపోయినట్టు. నిన్న ఎంత తిన్నా, నేను అసహ్యం పుట్టినంత తిన్నా మళ్ళీ వాళ్ళు తినాలనిపిస్తుంది. ఏంటండి? ఇది ఇంతకు మించి మనిషికి వచ్చే లాభం ఏంటి అని ఈయన ప్రశ్నిస్తూ ఉన్నాడండి. ఇలాంటి మాటనే యేసుక్రీస్తు వారు కూడా మాట్లాడారండి. మార్కు సువార్త 8వ అధ్యాయము 36వ వచనంలో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, ఒకడు సర్వలోకమును సంపాదించి తన ప్రాణమును పోగొట్టుకున్నట్టు వలన వానికి ఏమి ప్రయోజనము అన్నాడు. ఎంతో ప్రాకులాడి పనిచేసి కష్టపడి పోగు చేసి సర్వలోకాన్ని జయించాడు అనుకోండి. ఒక అలెగ్జాండర్ అనుకుందామండి. అలెగ్జాండరు ప్రపంచంలో చాలా దేశాలు జయించాడు, అన్నీ జయించి ప్రాణం కోల్పోయాడు. అతనికి ఏం ప్రయోజనం? అతను సంపాదించిన ఆ సంపదలు అతని ప్రాణాన్ని పోకుండా ఆపాయా? అతను సంపాదించిన బంగారం అతనికి ఏదైనా కాపాడిందా అతను చనిపోకుండా? ఏంటండి? అదే ఆయనకి లాస్ట్ మినిట్లో అర్థమైందంట అండి. అర్థమయ్యి తన స్నేహితులు పిలిచి 3 కోరికలు కోరుకున్నాడంట. మీకు చాలాసార్లు చెప్పి ఉంటాను ఆ విషయాన్ని. ఏమన్నాడండి? నన్ను 4 వైద్యుల చేత మోయించండి అన్నాడంట అండి. నన్ను ఎవరు మోయకండి, వైద్యులే మోయాలి అన్నాడు. ఎందుకు వైద్యులే మోయాలి? ఈ వైద్యులకి నేను ఎంతో డబ్బు ఇచ్చాను, కానీ వైద్యులకి వాళ్ళకి ఎంత జ్ఞానం ఉన్నా వాళ్ళు ఎన్నో పరిశోధనలు చేసి మందులు ఇచ్చారు, కానీ నా ప్రాణాన్ని కాపాడలేకపోయారు. కాబట్టి ఆ విషయం ఈ వైద్యులకి తెలియాలి, లేకపోతే ఈ లోకానికి తెలియాలి. అదేవిధంగా నేను సంపాదించిన డబ్బుని ముందును పోసి దాని మీద నుంచి నన్ను తొక్కుకుంటూ తీసుకెళ్ళండి అన్నాడు. సంపాదించిన డబ్బు నన్ను కాపాడలేదు. నేను ఎంతో సంపాదించాను, ఈ సంపాదించిన డబ్బు నన్ను కాపాడలేదని అందరికీ తెలియాలని అలాగా డబ్బులు వేయమన్నాడు. ఇక 3వది ఏంటండి? నన్ను ఒక బాక్సులో పెట్టి ఊరేగించండి, అందులో నుండి నా 2 చేతులు బయటికి పెట్టించి బాక్సులో పడి నన్ను ఊరేగించండి అన్నాడంట. అంటే చేతులు బయటికి ఎందుకు పెట్టి ఊరేగించడం? నేనేమి తీసుకెళ్ళట్లేదు, అన్నీ ఇక్కడే వదిలేసి ఉట్టి చేతులు వెళ్ళిపోతున్నాను, అందరికీ తెలియాలి అన్నాడంట. యేసుప్రభు చెప్పిన మాట అదేనండి. ఒకడు సర్వలోకాన్ని జయించి చివరికి వాడు ప్రాణాన్ని కోల్పోతే
పోగొట్టుకుంటే వాడికి ఏమి ప్రయోజనం, ఎందుకు ఈ సంపాదన అని మాట్లాడుతూ ఉన్నాడండి. వాస్తవానికి ఒక విషయం ఆలోచన చేయాలండి. సొలొమోన్ చెప్పింది అబద్ధం కాదు, సొలొమోన్ చెప్పింది తప్పు కాదు. సొలొమోన్ ఏం చెప్తున్నారు అంటే, ఈ భూమి మీద లేకపోతే ఈ లోకంలో ఈ భౌతికమైనటువంటివన్నీ మనం సంపాదించుకుంటున్నాం, ఇవి వీటి వల్ల మనకు ఉపయోగం లేదు అని మాత్రం అతనికి అర్థమైందండి. మరి ఏది వ్యర్థం కాని ప్రయాస? ఈరోజు మన పాఠం పేరు ఏంటండి? వ్యర్థము కాని ప్రయాసము ఏది అంటే, భూమి మీద ఇంకేది లేదా? వ్యర్థం కాలేనిది ఏమి లేదా? ఉంది. ఆ వ్యర్థం కాని ప్రయాసం ఏంటో ఈరోజు మీకు చెప్పడానికి నేను ఈ పాఠాన్ని సెలెక్ట్ చేసుకున్నానండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:58 మొదటి కొరింథీ 15:58 అపోస్తలుడు పౌలు గారు ఈ వ్యర్థము కాని ప్రయాసం ఒకటి ఉందనే సంగతిని మనకు తెలియజేశారండి. మొదటి కొరింథీ 15:58 కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులయుండుడి అన్నాడండి. ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థం కాదు అన్నాడండి. ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు అన్నాడండి. ప్రభువునందంటే బైబిల్లో మనకు చాలా చోట్ల ప్రభువునందు అనే మాట రాయబడతా ఉంటుంది. ప్రభువునందంటే క్రీస్తునందు అని అర్థం అండి. ప్రభువునందు అంటే ఏంటి? ప్రభువునందు అంటే క్రీస్తునందు, లేకపోతే క్రీస్తు సంఘమునందు అని. క్రీస్తు సంఘమునందు. క్రీస్తు సంఘమునందు మనం చేసే ప్రయాసము వ్యర్థం కాదు. దీనికి బయట మనం ఏది చేసినా అదంతా వ్యర్థమే. సంఘంతో కలిసి మనం ఏది చేసినా అది వ్యర్థం కాదు. సంఘం కోసం మనం ఏది చేసినా అది వ్యర్థం కాదు. సంఘానికి సంబంధం లేకుండా మనం ఏది చేసినా అదంతా వ్యర్థమే. అదండి బైబిల్ చెప్తున్నది. సొలొమోన్ చెప్తున్నది రైటే. లోకంలో ఏది చేసినా వ్యర్థమే, ఎంత సంపాదించినా వ్యర్థమే, ఎంత పని చేసినా వ్యర్థమే, ఎంత కూడబెట్టినా వ్యర్థమే, ఎన్ని మంచి పనులు చేసినా అవన్నీ కూడా వ్యర్థమే. కానీ ప్రభువునందు మనం ఏదైనా ప్రయాసపడ్డామంటే, ప్రభువు కొరకు ప్రయాసపడితే అది మాత్రం వ్యర్థము కాదు అన్నాడు. ఫిలిప్పీ సంఘానికి పౌలు ఉత్తరం రాస్తూ ఫిలిప్పీ పత్రిక 2:21 ఫిలిప్పీ సంఘంలో మరి లోపం ఉందేమో నాకు తెలీదు, లేదా లోకంలో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడో తెలియదు. ఫిలిప్పీ పత్రిక 2:21 ఇక్కడ ఏమన్నారండి? అందరూ తన సొంత కార్యములను చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు అన్నాడండి. అందరూ సొంత కార్యాలు చూసుకుంటున్నారంట. అందరూ అంటే ఎవరో? బహుశా లోకంలో ఉండేవాళ్ళు అయి ఉండొచ్చు. లోకంలో ఉండేవాళ్ళు ఎవరి కార్యాలు చూసుకుంటున్నారు? వాళ్ళ సొంత కార్యాలు. సొంత కార్యాలు చూసుకోవడానికే వాళ్ళకి అదే అర్థమైంది, అందులోనే మునిగిపోతుంటారు. యేసుక్రీస్తు కార్యాలు లోకంలో ఉండే వాళ్ళు చేస్తారా? ఎవరు చేయరండి. ఎవరు చేస్తారండి? యేసుక్రీస్తు కార్యాలు చేయవలసిన బాధ్యత ఎవరిది? ఆ సంఘానిది. యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన వారిది, పరిశుద్ధులుగా తీర్చబడిన వారు ఎవరైతే ఉన్నారో వారే యేసుక్రీస్తు కార్యాలు చేయాలండి. ఇప్పుడు మన కార్యాలు మన పిల్లలు చేస్తారు, ఊరంతా చేస్తారా ఏంటండి? మన పిల్లలు మన కష్టాలు తీరుస్తారు, మన అవసరాలు తీరుస్తారు, మన బాగోగులు చూసుకుంటారు. అందరూ ఎందుకు చూస్తారు? అది ఎంత వాస్తవమో మరి దేవుడి కార్యాలు దేవుడి పిల్లలే చేయాలి. లోకంలో ఉండే వాళ్ళకి దేవుడి పనులు చేయాలని ఆసక్తి ఉండదండి. వాళ్ళు యేసుక్రీస్తు కార్యాలు వాళ్ళు చెయ్యరు, మనమే చేయాలి. ఈరోజు
మనం ఏమైనా చేస్తున్నామా యేసుప్రభు కార్యాలు అంటే మనకి మన జీవితంలో మనం ఏదైనా ఒక ప్రయాసపడుతున్నామంటే ఒకే ఒక విషయంలో ప్రయాసపడుతున్నామండి. ఏంటండి? ఆరాధనకు రావడం. ఇదే పెద్ద ప్రయాస. ఈరోజు చూడండి, ఇది మహా వర్షాలు 3 రోజుల నుంచి ఎడతెరపు లేకుండా వర్షం పడుతున్నాయి రాత్రి పగలు. రోడ్లన్నీ నీళ్ళతో నిండిపోయాయి. ఈ సమయంలో మీరందరూ ఆరాధనకు వచ్చారంటే ఇది చాలా గ్రేటేనండి. ఇంతమంది వస్తారని అనుకోలేదు అసలు. కానీ వచ్చారంటే కారణం ఏంటండి? మనలో ఏదో విశ్వాసం ఉంది, మనలో ఏదో భక్తి ఉంది, మనలో ఏదో దేవుడి పట్ల ఆసక్తి ఉంది. అదే చెప్తున్నారు, ఇందాక మనం చదువుకున్నాం కదండి, ఫిలిప్పీ పత్రిక 2:21లో, మొదటి కొరింథీ 15 అధ్యాయంలో ఏమన్నారు? 58వ వచనంలో, ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి అన్నాడు. కాబట్టి ఎప్పటికీ ఇలాంటి ఆసక్తి మీరు కలిగి ఉండండి. ఆసక్తి లేనివాడు ప్రభు కార్యాలు చేయలేడు. ఆసక్తి లేనివాడు స్థిరుడుగా ఉండలేడు. ఎవరైతే దేవుడి పట్ల ఆసక్తి ఉంటుందో వాళ్ళే దేవుడి కార్యాలు చేయగలరు. దేవుడి పట్ల స్థిరులుగా ఉంటారో వాళ్ళే దేవుడి కార్యాలు చేయగలరు. అస్థిరులు దేవుడి పని చేయలేరు, స్థిరులే చేయగలరు. కాబట్టి మీరు స్థిరులు, మీరు దేవుడి పని చేస్తున్నారు. మీరు మీ పని వ్యర్థం కాదు, మీ కష్టం వ్యర్థం కాదు, మీ త్యాగం వృధా కాదు అని పౌలు గారు అక్కడ ఉన్నటువంటి కొరింథీలతో ఆ మాటలు చెప్తూ ఉన్నాడండి. ఈ మాట చెప్పాలంటే ఈరోజు ఎవరు పెడితే వాళ్ళు ఈ ప్రసంగం చేసేస్తుంటాం. కానీ నిజానికి మనందరివి కూడా, నాతో కలుపుకుంటే నేను కూడా, సంఘం కోసం ప్రయాస పడుతున్నావా? ఎంత పడాలో అంత పడుతున్నావా? దేవుడి కోసం ఎంత ప్రయాసపడాలో అంత ప్రయాసపడుతున్నామంటే లేదండి. ఎంత ప్రయాసపడాలో అంత ప్రయాస పడటం లేదు. కానీ బైబిల్లో రాయబడింది కాబట్టి మనం చదువుకుంటున్నాం, మనం చెప్పుకుంటున్నామండి. కానీ అపోస్తలుడైన పౌలు గారు ఈ మాటలు చెప్పే వ్యక్తి సామాన్యుడు కాదండి. ఈ మాటలు ఆయన అనుభవించి చెప్తున్నాడండి, ఆయన జీవించి చెప్తున్నాడు. ఆయన సంఘం కోసం ప్రయాసపడ్డాడా అంటే ముమ్మాటికి పడ్డాడండి. చూడండి 2 కొరింథీ పత్రిక 11 అధ్యాయం. పౌలు గారు పడిన ప్రయాసలు అన్ని కావండి. 2 కొరింథీ పత్రిక 11 అధ్యాయము 23 నుంచి మనం చదువుకుంటే, వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. అంటే ఇలా మాట్లాడకూడదు, నేను చేసినవన్నీ నేను చెప్పుకోకూడదు, కానీ నేను కొంచెం వెర్రివాళ్ళలాగానే చెప్పేస్తున్నాను, కంట్రోల్ చేసుకోలేక చెప్తున్నాను అన్నాడు. సందర్భం ఏంటి? పౌలు లేనప్పుడు ఎవరో కొంతమంది అబద్ధ బోధకులు వస్తే కొరింథీయులేమో వాళ్ళ మాటలు ఆలకించి వాళ్ళని క్రీస్తు పరిచారకులు అనుకుంటున్నారు, పౌల్ని సందేహిస్తున్నారు. అందుకని పౌలు ఏమంటున్నారండి ఇక్కడ? వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషంగా ప్రయాసపడితిని. ఏం చేశారంట అండి పౌలు గారు? ప్రయాసపడ్డారు. దేనికోసం? క్రీస్తు కొరకు, సంఘం కొరకు నేను ప్రయాసపడ్డాను అని ఆయన చెప్పుకోగలుగుతున్నారండి. మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. ఎవరి కోసం? దొంగతనాలు చేశా. ఏమండి? యేసుక్రీస్తు సువార్త ప్రకటించినందుకు పౌలు చెరసాలలో వేయబడ్డాడండి. అపరిమితముగా దెబ్బలు తింటిని. ఎవరి కోసం? తప్పు చేశా. సువార్త చేసినందుకు, దేవుని గురించి ప్రకటించినందుకు పౌలు గారు అపరిమితంగా దెబ్బలు తిన్నాడట. అనేక మారులు ప్రాణాపాయములో ఉంటిని. యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని. ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని. ఒకసారి రాళ్లతో కొట్టబడితిని. ముమ్మారు వాడ పగిలి శ్రమపడి తిని. ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపి తిని. అనేక పర్యాయములు ప్రయాణములోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములో ఆపదల్లోను, అరణ్యంలో ఆపదల్లోను, సముద్రంలో ఆపదల్లోను, కపట సహోదరుల వలన ఆపదల్లోను ఉంటిని. ప్రయాసముతోనూ కష్టముతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పికలతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి, ఇవియుగాక సంఘములన్నిటి గురించి చింతయు కలదు. పౌలు గారు ఇంకా అనేకం ఉన్నాయంట చెప్పడానికి. నోరు పీకింది.
అవి రాయడానికి చెయ్యి నొప్పి పెట్టింది, అక్కడ ఆపేశాడు. ఇంకా ఇంకా అనేకం ఉన్నాయి అండి. ఈ ఈ ఈ చింతల్లో, ఈ ప్రయాసంలో ఇలాంటి ప్రయాసం మనం ఎప్పుడైనా అనుభవించామా? అసలు ఈ ప్రయాసం మనకు వస్తే మనం బ్రతుకుంటామా చెప్పడానికి కూడాను? ఏంటండి, మరొకరికి ఈ మాటలు చెప్తే, ఒకవేళ మనం చెప్తే ఏం చెప్తామండి? బాబు యేసు ప్రభువు నమ్ముకోకు, అన్ని కష్టాలే, దేవుడి సేవ చేయకు, నువ్వు ఇబ్బంది పడిపోతావు, దేవుడి సేవలో ఒక రాకు అని చెప్తామండి. మనం ఒకవేళ అలాంటి కష్టాలు మనకెదురైతే ఇదంతా వేస్ట్ అని మనం చెప్తామేమో. కానీ పౌలు గారికి ఎన్ని కష్టాలు వచ్చినా కానీ తన తర్వాత తరం వారికి ఎలా ఎలా ప్రోత్సహిస్తున్నాడో చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో తిమోతికి ఉత్తరం రాస్తూ, దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడుము. పౌలు గారు ప్రయాసపడమని చెప్తున్నాడండి. నువ్వు దేనికి ఏం సంపాదించడానికి ప్రయాసపడాలో తెలుసా? నువ్వు 10 ఎకరాలు భూమి సంపాదించడానికి కాదు, 10 తులాల బంగారం కోసం కాదు, మంచి ఉద్యోగం కోసం కాదు, పెద్ద మేడ కట్టడం కోసం కాదు, నువ్వు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించడం కోసం కాదు. అవేమి నువ్వు సంపాదించక్కర్లేదు. నువ్వు సంపాదించడానికి నువ్వు దేని విషయంలో ప్రయాసపడాలో చెప్తున్నాను, రాసుకోబాబు అని చెప్తున్నాడు. ఏంటండి అది? ఒకటి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుటకు ప్రయాసపడు. ఇవి వారసత్వంగా రావు. తల్లిదండ్రులకి ఇవన్నీ ఉంటే పిల్లలకు ఆటోమేటిక్గా వచ్చేవి. ఇవి ఎవరికి వాళ్ళు సంపాదించుకోవాలి. ఇవి దేవుడిచ్చే గిఫ్ట్లు కావు. విశ్వాసం అనేది బహుమానం కాదండి, సంపాదించుకోవలసింది. మనం సంపాదించుకోవాలి. విశ్వాసం ఎలా వస్తుందండి? వాక్యం వింటే, ఎంత వాక్యం వింటావో అంత విశ్వాసం వస్తుందండి. వినటి వల్ల విశ్వాసం. ప్రేమ ఎలా సంపాదించుకోవాలండి? ప్రేమను ఎలా సంపాదించుకోవాలి ఏంటండి? అందుకని మనకి బైబిల్లో ఉంటుంది, అన్యాయపు సిరి వలన స్నేహితులు సంపాదించుకొని. మనం ఎవరైనా కష్టంలో ఉండేటప్పుడు, ఎవరైనా ఇబ్బందుల్లో ఉండేటప్పుడు వాళ్ళకి మనం ఏదైనా సహాయం అందిస్తే ఆ సహాయం పొందిన వాళ్ళు మనల్ని ప్రేమిస్తారండి. అలా ప్రేమను మనం సంపాదించుకోవాలి. 10 మంది హృదయంలో స్థానం సంపాదించుకోవాలండి. అది గొప్పది. అది దైవ ప్రేమ. ప్రేమ అనగానే ఈ లోక సంబంధం, ఈ లోకంలో అనుకున్న అమ్మాయి అబ్బాయి ప్రేమ కాదు మనం సంపాదించుకోవలసింది. మనం సంపాదించుకోవలసిన ప్రేమ ఏంటి? సహోదర ప్రేమ. ఆ సహోదర ప్రేమను మనం సంపాదించుకోవాలి అని ఇక్కడ చెప్తున్నాడు. ఓర్పును సంపాదించుకో, సాత్వికమును సంపాదించుకో. మనకు ఓర్పు ఎంత ఉందో మనకు ఎప్పుడు తెలుస్తుంది అండి. మన సమాధానంగా అందరూ ఉంటే మనకి ఎప్పుడు ఓర్పు ఎంత ఉందో తెలియదు. ఎవరైనా మనల్ని రెచ్చగొట్టినప్పుడు మనలో ఎంత సహనం ఉందో, ఎంత ఓర్పు ఉందో అప్పుడు మనకు అర్థమవుతుందండి. కాబట్టి మనల్ని ఎవరైనా రెచ్చగొడితే మనం వాళ్ళు ద్వేషించకూడదు. ఏమనుకోవాలి? వీడి వల్లే నాకు ఎంత ఓర్పు ఉందని, ఎంత సహనం ఉందని నాకు అర్థమైంది అని వాళ్ళని మనము క్షమించాలి. ఇవి మనం సంపాదించుకోవాలట. సాత్వికం అంటే ఏంటి తెలుసా? నియమానికి లోబడ్డం అండి, చట్టానికి లోబడ్డం, వాక్యానికి లోబడ్డం. అది సాత్వికం అంటే. ఆ సాత్వికాన్ని కూడా సంపాదించుకోవాలి. మనం చాలా సందర్భాల్లో నియమాలు మీరేస్తుంటాం. ఇది కాదు అని తెలుసు కానీ మీరేస్తుంటాం. ఇది తప్పు అని తెలుసు కానీ చేసేస్తుంటాం. ఇప్పుడు ముగ్గురు బైక్ మీద వెళ్ళొచ్చా అంటే వెళ్ళకూడదు, కానీ వెళ్తాం కదండి. వెళ్తాం. రాంగ్ రూట్లో వెళ్ళకూడదు, 1 వేలో వెళ్ళకూడదు, కానీ వెళ్తాం కదండి. వెళ్తాం. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయకూడదు, కానీ చేస్తాం కదండి. అవసరాన్ని బట్టి నియమాన్ని మీరేస్తుంటాం. మనం సాత్వికం సంపాదించలేదు కాబట్టి. సాత్వికం సంపాదిస్తే నియమాన్ని మీరవండి. అంటే ఎంత వెనకబడి ఉన్నాను చూడండి. ఏది సంపాదించలేదు. ఇక్కడ చెప్తున్న ఈ ఎన్ని ఉన్నాయండి? నీతి, భక్తి, విశ్వాసం, ప్రేమ, ఓర్పు, సాత్వికం. 6 కూడా మనం ఇంకా ఇందులో ఏది సంపాదించలేదు. మన విశ్వాసాన్ని సంపాదిస్తే మనం ఏదైతే దేవుని గురించి విశ్వసిస్తున్నామో దాన్ని మనము అనుసరిస్తున్నామండి. ఇంకొక దాన్ని అనుసరించాం. ఇప్పుడు దేవుడు సర్వశక్తిమంతుడని విశ్వసించామండి, పోం కట్టించుకుంటామండి.
దేవుని దిష్టి తీయించుకుంటామండి, ఎదురు మంచి చెడ్డలు చూస్తామండి. ఇంక దేవుడు సర్వశక్తిమంతుడైన తర్వాత ఇంకో శక్తి ఉందని అనుకుంటామా? అదండి విశ్వసించడం అంటే. కాబట్టి దేవుణ్ణి మనం ఎంత విశ్వసించాలో అంత విశ్వసించాలి. అలాంటి విశ్వాసాన్ని మనము సంపాదించాలి. అలాంటి విశ్వాసం మనం సంపాదించాలండి. దీనికోసం మనం సంపాదించడానికి ప్రయాసపడాలి అని ఆ మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. వీటిని సంపాదించడానికి మనం ఏం చేయాలమ్మా? ప్రయాసపడాలి. మూల భాషలో కిందని పుట్నోట్స్లో రెండంకి వేసి వెంటాడు అన్నాడు. వీటిని సంపాదించడానికి ఏం చేయాలంటే వెంటాడాలట, వెంబడించాలంట. ఎవరినైనా వెంబడించి నేర్చుకోవాలి. వాళ్ళ దగ్గర మనం వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయంటే ఇవి. ఇలాంటివన్నీ మనం కలిగి ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చూసి మనం నేర్చుకోవాలి అని ఇక్కడ నేర్పిస్తూ ఉన్నాడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో మనం చదివితే ఇక్కడ కూడా పౌలు గారు తిమోతికి ఈ వాక్యాన్ని చెప్తూ ఉన్నాడండి. ఇక్కడ సంపాదించవలసింది చెప్తూ ఉన్నాడు. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము అన్నాడు. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుచు, బుద్ధి చెప్పుచు, గద్దించుము అన్నాడు. అంటే ఈ మాటలన్నీ ఇంకా ఒక సువార్థికుడికి చెప్తున్న మాటలండి. ఇందాక చెప్పినవి అందరికీ ఉపయోగపడేవి. ఇది మాత్రం సువార్థికుడైన తిమోతికి చెప్తున్న మాట ఏంటండి? వాక్యాన్ని ప్రకటించడానికి నువ్వు ప్రయాసపడాలి. చాలామంది దేవుని యొక్క వాక్యాన్ని చెప్తారండి, చెప్పడం రాదని చెప్పడం లేదు, అందరూ చెప్తారు, కానీ ప్రయాసపడి చెప్పరండి. ఏదో రామచిలక చీటీలు తీస్తుంది కదండి, అలా తీస్తుంటారండి. ఇలాగ బైబిల్ ఇలా ఇప్పి ఈరోజు ఇదే దేవుడు బయలుపరిచాడు అని అక్కడ ఏదో కలపడితే అది చదివేస్తుంటారు. ఎలాగో కాలం గడిపేసుకుంటూ ఉంటారండి చాలామంది సువార్థికులు. అలాగే ఈరోజు చర్చికి వెళ్ళారు కదా, ఏం పాఠం చెప్పారంటే సాంబార్ అంటారంట. సాంబార్ అంటే ఏంటంటే కలగలిపి. ఆ పాఠానికి ఒక పేరు ఉండదు, ఒక సబ్జెక్ట్ ఉండదు, ఒక ఉపోద్ఘాతం ఉండదు, ఓ ముగింపు ఉండదు. ఏదో అయిపోయింది, కాలం గడిపేసాం ఈరోజు మొత్తం. లేకపోతే ఇవాళ పాటల ఆదివారం, ఇంకా వాక్యం ఉండదు, పాటలు పాడేసుకోవడమే. లేకపోతే ఇవాళ సాక్ష్యాలు ఆదివారం, సాక్ష్యాలు చెప్పేసుకోవడమే. ఇలా ఉండేయండి లోకంలో సంఘాలు. కానీ పౌలు గారు తిమోతికి ఏం చెప్తున్నారంటే, నాయన నువ్వు వాక్యం ప్రకటించడానికి ప్రయాసపడు, సమయమందు అసమయమందు కూడా. అంటే ఏ సమయంలో నిన్ను ఎవరు పిలుస్తారో తెలీదు. నిన్ను ఎప్పుడు ఎవరు పిలిచినా నువ్వు సిద్ధంగా ఉండాలి. దైవజనుడు సన్నుదుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండాలన్నాడు కదండి. కాబట్టి సువార్త సేవ చేసే వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే, నువ్వు సిద్ధపడకుండా పాఠం చెప్పకూడదు, మంచి సిద్ధపాటు కలిగి చెప్పాలి, ఎప్పుడు సిద్ధపడి ఉండాలి. తల్లి ఎలాగైతే పిల్లలకి ఈరోజు ఏం వండాలి, మా పిల్లలకి ఏం పెట్టాలి, స్పెషల్గా ఏం పెట్టాలి, ఈ టైంలో ఏది ఇష్టపడతారు, వాళ్ళకి ఏది అవసరం, అది తెలుసుకొని తల్లి ఎలాగైతే ప్రిపేర్ చేస్తుందో వంట, అలా సువార్థికుడు కూడా సంఘానికి మంచి మంచి ఆత్మీయ పాఠాలు, కొత్తగా మంచి సంగతులు ఎప్పుడు విననివి మరికొద్ది లోతుగా మరికొద్దిగా వివరంగా చెప్పడానికి ప్రయాసపడాలటండి. అది కూడా ప్రయాసమే, ఇది కూడా వ్యర్థం కాని ప్రయాసమే. ఇందాక చెప్పుకునేవన్నీ వ్యర్థం కావు. నీతి, భక్తి, విశ్వాసం, ప్రేమ, సాత్వికం, ఆశానిగ్రహం, ఓర్పు, సాత్వికం, అవి కూడా వ్యర్థం కావు. ఇక్కడ ఇంకొకటి ఉంది వ్యర్థం కానిది, ఏంటంటే సువార్త ప్రకటన చేయమంటున్నాడు అండి. వాక్యాన్ని ప్రకటించడం కూడా. ఈరోజు మనం ఏదైనా ఎవరి పనిని చేసామంటే వాళ్ళు మర్చిపోతారు, కానీ దేవుడి పని మనం చేసామంటే దేవుడు మర్చిపోడండి. దేవుని యొక్క వాక్యం చెప్పడం ఎంత ప్రాముఖ్యమో పరిచర్య కూడా అంతే ప్రాముఖ్యం అండి. ఏమండి, సంఘానికి 7 పనులు ఉన్నాయి కదా, ఈ 7 పనుల గురించి ఎక్కడ ఉంటుందండి? రోమపత్రిక 12వ అధ్యాయము 6వ వచనం నుంచి 7 పనులు, సంఘానికి 7 పనులు ఉన్నాయండి. ఏంటంటే ఆ పనులన్నీ ఇక్కడ పెద్ద లిస్ట్ ఉంది. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరువేరు కృపావరములు కలిగిన వారమే ఉన్నాము కనుక, ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోనూ, బోధించువాడైతే బోధించుటలోనూ, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోనూ పని కలిగి ఎందుము, పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు
సంతోషంతోనూ పని జరిగించవలెను అన్నాడు. కాబట్టి ఈ 7 పనులు కూడా అందరూ చేయాలి. అందరూ చేయగలిగింది ఏదైనా సువార్త చేయడం. నేను ఒక కరపత్రిక పట్టుకెళ్ళి ఇవ్వడం, లేకపోతే ఎవరినైనా దర్శించి ప్రార్థన చేయడం, ఎవరికైనా యేసుప్రభు గురించి 2 మాటలు చెప్పడం, అది పెద్ద పనేం కాదండి. అందరూ చేయగలరు. దానికి చదువు సంధ్యలు అక్కర్లేదు. రెండోది పంచిపెట్టడం, అంటే లేకపోతే కరుణించడం. ఎవరికైనా బాగోకపోతే వాళ్ళకి ఏదైనా ఫ్రూట్స్ పట్టుకుని వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అది ఎవరైనా చేయగలిగే, అది కూడా చేయడం, అది కూడా వ్యర్థం అవ్వదండి. ఏంటంటే పంచిపెట్టడం అంటే ఏదైనా సంఘంలో అక్కర కలిగి ఉన్నారనుకోండి, ఆ పలానా వస్తువు కొనాలి, ఆ వస్తువు కొనడానికి నేను ఇస్తానండి అని చెయ్యెత్తడం. అలాగ మనం సంపాదించిన దాంట్లో మన ఖర్చులన్నీ పోగా ఏమైనా మిగిలితే ఆ మిగిలిన డబ్బులు దేవుడి పనికి ఇవ్వడం. అంటే ప్రతి వారం వేసే కానుక కాదు ఇది ప్రత్యేకంగా మనం దేవుడి కొరకు ఇవ్వడం, అది పంచిపెట్టడం అన్నాడండి. ఏమంటే ఇవి అందరూ చేయగలిగేదే. వాక్యం కూడా చెప్పడం అది అందరూ చేయలేరండి. ఎవరైతే కొంచెం చదువుకున్నారో, ఎవరైతే సామర్థ్యం ఉందో వాళ్ళే చేయాలి. సామర్థ్యం లేని వాళ్ళు వచ్చి వాక్యం చెప్పకూడదు. సామర్థ్యం లేని వాళ్ళు ఈ పని చేయకూడదండి. తర్వాత పై విచారణ అన్నాడు కదండి, అది ఎవరు చేయాలండి? సంఘ పెద్దలు మాత్రమే చేయాలి. వాక్యం చెప్పడం వచ్చిన వాళ్ళు కూడా చేయకూడదు. వయసు ఉండాలి దానికి. పై విచారణ చేయడం అంటే ఒకళ్ళు హెచ్చరించడం, ఒకళ్ళు పై విచారణ చేయడం. ఎవరు పడితే వాళ్ళు హెచ్చరించకూడదండి. చిన్నపిల్లలు వచ్చి పెద్దవాళ్ళు హెచ్చరించకూడదు. ఆ పెద్దోళ్ళు హెచ్చరించాలంటే ఎవరు చేయాలండి ఆ పని? సంఘ పెద్దలు చేయవలసిన పని అండి అది. అలాగా సంఘంలో ఉండే అన్ని వయసుల వాళ్ళకి పనులు ఉన్నాయి. ఎవరి పని వాళ్ళు, ఎవరికి ఎంత సామర్థ్యం ఉందో అంత సామర్థ్యంతో మనం ఈ పనులు చేస్తే ఇది మనం ప్రభువునందు మన ప్రయాసం అండి. ఇది వ్యర్థం కాదు. ఇది ఎంత తక్కువ చేసిన, ఇప్పుడు మనం పాటలు పాడడం టాలెంట్ దేవుడు మనకి ఇచ్చాడండి. మనం వచ్చి పాటలు పాడుతున్నామండి. పాటలు పాడడం ద్వారా సువార్త అందింది. ఆ పాటలు పాడడం వల్ల ఒక హృదయం కదిలింపబడింది. ఆ పాట వల్ల ఒకరికి ఉద్యమం వచ్చింది. ఇది వ్యర్థం కాదు. కొంతమందికి బాగా ప్రార్థన చేయడం వస్తుంది. వాళ్ళకి దేవుడు ఇచ్చిన టాలెంట్ వాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తున్నారు. అది వ్యర్థం కాదండి. దేవుడి పనిలో మనం వాడబడితే ఏంటండి, ఏది చేసినా కానీ అది చేసింది చిన్నదే అవ్వచ్చు, మన దృష్టిలో చిన్నదే అవ్వచ్చు, కానీ ప్రభువునందు మన ప్రయాసము వ్యర్థము కాదు. మనందరం కూడా సమానమేనని ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉన్నామండి. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 21వ వచనంలో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును అన్నాడండి. అంటే పరలోకంలో ప్రవేశించాలంటే ప్రభువా 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 అని జపం చేస్తే ఎవరు ప్రవేశించలేరు. చాలామంది జపం చేస్తుంటారు, తెలుసు కదండి. ప్రార్థన చేసేటప్పుడు కూడా స్తుతి 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 అంటుంటారు. కొంతమంది ప్రభువా 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 బువ్వా బువ్వా అన్నట్టు అంటుంటారు. అలాగా అన్నిసార్లు అనక్కర్లేదు. బైబిల్లో ఎవరైనా అన్నిసార్లు అన్నారండి? ఎవరైనా ప్రభువా ప్రభు అని 2-3 సార్లు అన్నారా? ఎవరైనా స్తుతి స్తుతి స్తోత్రం 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 అన్నారండి? ఒకసారి అంటారు ఎవరైనా అంటే. కానీ ఈరోజు అదొక సాంప్రదాయం అయిపోయింది. బయట ప్రార్థన చేయడం అంటే ఇలాగే చేయగలగాలి అనుకుంటారు కొందరు. అలా ఎవరైనా వ్యర్థంగా దేవుడి నామం ఉచ్చరించిన వాళ్ళు ఎవరు పరలోక రాజ్యం ప్రవేశించరండి. మరి పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలంటే ఏం చేయాలంటే కార్యాలు చేయాలి. తండ్రి కార్యాలు చేసేవాడే ప్రవేశిస్తాడు. తండ్రి చిత్తం చేసేవాడే పరలోకంలో ప్రవేశిస్తాడు. తండ్రి పనులు చేయలేని వాళ్ళు పరలోకంలో ప్రవేశించరు. తన సొంత పనులు చేసుకునే వాళ్ళు పరలోకంలో ప్రవేశించరు అంటున్నాడండి. మనం తండ్రి పని చేయకపోతే ఏ పని చేస్తామండి? తండ్రి పని చేయలేని వాడు సొంత పనులు చేసుకుంటాడండి. సొంత పనులు అంటే ఏంటండి? చూడండి, చాలామంది ఏమంటారు, అమ్మ ఇంకా నేను చచ్చిపోయినా పర్లేదండి, అన్ని కార్యాలు చేసానండి అంటుంటారు. ఏం చేసావమ్మ అన్ని కార్యాలు అంటే, పిల్లలు చదివించాను, పిల్లలకు పెళ్లి చేశాను, పిల్లలకి ఇల్లు కట్టేశాను, మనవల్ని మనవరాళ్ళు కూడా ఎత్తేసుకున్నాను, ఇంక నేను అన్నీ అయిపోయింది, అన్ని శుభకార్యాలు చేశానండి అంటుంటారు. అయ్యా, దేవుడు మనకు అప్పచెప్పిన పని అదండి. మనం చేయవలసింది ప్రభువునందు పని, లోకంలో పనులు కాదు. లోకంలో పనులు ఒకళ్ళు పెండింగ్లు ఉండిపోయినా పర్వాలేదు. ఏ పనిలో మనం సక్సెస్ అవ్వాలండి? తండ్రి పనిలో. చూడండి, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో 9-10 వచనాలు మనం చదివినప్పుడు,
ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త ఆ విషయాన్ని మనకు చెప్తూ ఉన్నాడండి. 4:9 కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. ఏమర్థమైందండి? ఇక్కడ దేవుడు తన కార్యాలు ముగించి విశ్రమించాడు. ఎక్కడుంటుందండి ఈ మాట? ఆదికాండంలో 1వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. దేవుడు 6 దినాలు సృష్టిని చేసి 7వ దినాన్ని విశ్రమించాడు అని. అది దేవుని పద్ధతి అండి. దేవుడు పని మధ్యలో ఆపేసి విశ్రమించడు. దేవుడు తాను చేయాలనుకున్న యావత్తు పనిని పూర్తి చేసి 7వ దినాన్ని విశ్రమించాడంట అండి. అది పద్ధతి. దేవుడు మనకు మాదిరి చూపించాడండి. ఇప్పుడు మనం కూడా మనం చేయవలసిన పనులు మనం కూడా సగం చేయడం కాదు. మనం కూడా ఏం చేయాలండి? మన పనులు ముగించుకొని మనం కూడా విశ్రమించాలి అని చెప్తున్నాడండి. మనం చచ్చిపోయే లోపల మనం చేయవలసిన పనులన్నీ మనం పూర్తి చేసి చనిపోవాలి. ఏంటి ఆ పనులు? అక్కడ ఆ మాట చెప్తున్నాడు. చూడండి మరలా 10వ వచనంలో, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా, అంటే మన గురించి అండి. ఎవరైతే పరలోకంలో ప్రవేశించాలనుకుంటున్నారో, ఎవరికి పరలోకం సిద్ధంగా ఉందో చెప్తున్నాడు. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచింది, అంటే పరలోకం నిలిచింది దేవుని పిల్లలకి. ఆ దేవుని పిల్లలు ఎవరు ఏమండి? ఆ దేవుని ప్రజలు ఎవరంటే దేవుడు అప్పగించిన పనిని ఎవరైతే ఇక్కడ పూర్తి చేస్తారో వాళ్ళకే పరలోకం. నా తండ్రి చిత్తం నెరవేర్చిన వాళ్ళకే పరలోక రాజ్యం. తండ్రి పనులు పక్కన పెట్టి మన సొంత పనులు చేసుకొని నా పనులన్నీ బాగా చేసేసాను కాబట్టి ఇంకా నేను సక్సెస్ అయిపోయాను అనుకుంటే ఆ లోకంలో సక్సెస్ అయ్యావు. లోకంలో సక్సెస్ అయినవాడు పరలోక రాజ్యం వెళ్ళడం. ఎక్కడ సక్సెస్ అవ్వాలి మనం అంటే దేవుని పనిలో కూడా మనం సక్సెస్ అవ్వాలని ఇక్కడ మనకి ఈ గ్రంథకర్త మనకి గుర్తు చేస్తూ ఉన్నాడండి. ప్రభు పనిలో ఎవరైతే పని చేయరో దేవుడు వాళ్ళని ఒక పనిలో పెడతాడండి. దేవుని కార్యాలు చేయకపోతే మనం ఏ కార్యాలు చేసేవాళ్ళుగా మార్చేస్తాడు తెలిసే దేవుడు? రామపత్రికలో 1:28 ఆ మాట రాయబడిందండి. రామపత్రిక 1:28 మరియు వారు తమ మనసులో దేవునికి చోటు నొల్లకపోయారు కనుక చేయరాని కార్యాలు చేయుటకు. దేవుని కార్యాలు చేయకపోతే, దేవుని కార్యాలు మనం పూర్తి చేయకపోతే దేవుడు మన చేత ఏ కార్యాలు చేసేవాడిగా మార్చేస్తారు మనల్ని? చెయ్యరాని కార్యాలు అంటే ఏంటండి? అక్కడ చెప్పాడు, అట్టివారు సమస్త దుర్నీతి చేత, దుష్టత్వం చేత, లోభం చేత, ఈర్ష్య చేత నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో నిండిన వారే, కొండిగాండ్రు, అపవాదకులు, దేవదేశులు, హింసకులు, అహంకారులు, బెంకములాడేవారు, చెడ్డవాటిని కల్పించేవారు, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు, మాట తప్పువారు, అనురాగరహితులు, నిర్దయులు, ఇట్టి కార్యములు అభ్యసించేవారు మరణానికి తగిన వారు అన్నాడండి. ఏమండి? ఇలాంటి కార్యాలు చేసే స్థితికి మనల్ని దేవుడు విడిచిపెట్టేస్తాడండి. భ్రష్ట మనసు విడిచిపెట్టేస్తాడు. కాబట్టి దేవుడు మనల్ని విడిచిపెట్టే లోపలే మనం ఏం చేయాలంటే దేవుడు పనిని చెయ్యాలి. దేవుడు నాలో ఏ టాలెంట్ ఉంచాడో, ఏ తలాంతు నాకు ఇచ్చాడో అది మనం గుర్తెరగాలి. ఆ పనిలో మనం చేయాలి. మనకు చేయలేని మనం ప్రాక్టీస్ చేయక్కర్లేదు. దేవుడు మనకి ఏదో ఒకటి ఇచ్చే ఉంటాడు. పాటలు ఇచ్చాడా? పాటలు పాడు. నీకు బాగా ప్రార్థన చేయడం వచ్చా? అది చెయ్యి. పరిచర్య చేసే టాలెంట్ ఉందా? అది చెయ్యి. ఒకళ్ళు ఇవేమీ చేయలేవు, మనం బాగా సంపాదిస్తాం. దేవుడు పరిచర్యకి పంచిపెట్టు, డబ్బులు అవసరతలను బట్టి ఇవ్వు. ఏదో రూపంలో, ఏ రూపంలోనైనా మనము దేవుడి పనిలో మనం ఉండాలండి. మన పనిని మనము ముగించాలి, అప్పుడే విశ్రమించాలి. అలాంటి వారికే పరలోకంలో విశ్రాంతి అని ఇక్కడ వరకు మనం నేర్చుకున్నామండి. ప్రకటన గ్రంథం 14:13 ఎవరైనా చనిపోయినప్పుడల్లా ఈ వచనాన్ని మనం అందరూ చదువుతూ ఉంటాం కదండి. ఈ వచనం మనం చాలా సందర్భాల్లో గుర్తు చేసుకుంటూ ఉంటాం. ప్రకటన 14:13 అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. వారి క్రియలు వారి వెంట పోతాయి.
వారి ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు అన్నాడు. కాబట్టి ఈ భూమి మీద ఎవరైతే దేవుడి కొరకు ప్రయాసపడతారో ఆ ప్రయాసపడే వాళ్ళు ఎక్కడ ఉంటారండి? పరలోకంలో విశ్రాంతి పొందుతారు అని చెప్తున్నాడండి. వారి క్రియలు వారి వెంట వెళ్తాయి. అంటే లోకంలో మనం చేసిన దాన ధర్మాలు, లోకంలో మనం చేసిన పుణ్యకార్యాలు, లోకంలో మనం ఎవరికైనా ఉపకారాలు చేస్తే అవన్నీ పరలోకం వెళ్ళవండి. మనం పరలోకానికి వెళ్ళేది ఏదైనా ఉందంటే సంఘం ద్వారా మనం ఏదైనా చెయ్యాలి. ఏ కార్యం చేసినా ఎవరి ద్వారా చేయాలండి? సంఘంతో కలిసి, సంఘంతో అనుసంధానమై మనం ఏదైనా పనులు చేస్తే పరలోకానికి వెళ్తుందండి. తప్ప సంఘాన్ని విడిచిపెట్టి మన వ్యక్తిగతంగా లోకంలో ఎవరైనా చూసి జాలి పడుతుంటాం, మనం ఏదో డబ్బులు సాయం చేస్తాం, లోకంలో ఉండి పేదవాళ్ళకి అన్నం పెడతాం, బట్టలు ఇస్తాం, తప్పులేదు, ఇవ్వండి. కానీ మొదట ఎవరికి ఇవ్వాలండి? విశ్వాస గృహానికి మొదటి ప్రాధాన్యత ఎవరిదండి? సంఘానిది. సంఘానికి మనం మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. సంఘం ద్వారానే ఎవరికైనా ఏదైనా మనం చేయాలండి. అలా చేసినప్పుడు ఈ సంఘం ద్వారా చేసినవన్నీ అక్కడ గుర్తింపులోకి వస్తాయండి, సంఘం ద్వారానే. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే అలాగా ఈ విషయాలు తెలుసుకొని బైబిల్లో ఎంతోమంది అలాగా యేసుక్రీస్తుని వెంబడించారు, అపోస్తలులు వెంబడించారండి. చూడండి, లూకాసు వార్తలో 8వ అధ్యాయము 3వ వచనంలో, లూకాసు వార్త 8వ అధ్యాయం 3వ వచనంలో ఇక్కడ కొంతమంది స్త్రీలు కనపడతారు. వీళ్ళందరూ స్త్రీలే, విధవరాళ్ళే. వీళ్ళు ఏం చేశారో చెప్తూ ఉన్నాడండి. 2వ వచనం నుంచి చూస్తే, 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేను అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నయు, సుసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయుచు వచ్చిరి అన్నాడు. ఈ స్త్రీలందరూ అంటండి యేసుక్రీస్తుకి, ఆయన వెనకతలున్న అపోస్తులకి తమకు కలిగిన ఆస్తితో, డబ్బులు ఎవరి అండి? రోజు యేసు ప్రభు ఆయన శిష్యులు భోజనం చేస్తున్నారు, ఆ భోజనాలకి ఖర్చు ఎవరు పెట్టుకుంటున్నారట అండి? వీళ్ళు. యేసు ప్రభు ప్రయాణానికి అయ్యే డబ్బులన్నీ ఎవరిస్తున్నారట? స్త్రీలు. ఏమర్థమైందంటే స్త్రీలకి సామాన్యంగా పురుషులు ఇస్తే స్త్రీలు తీసుకునే స్థితిలో ఉంటారు. కానీ ఇక్కడ స్త్రీలే వాళ్ళ చెవిలోవో, వాళ్ళ ముక్కుల్లోవో, వాళ్ళ చేతుల్లోవో ఒలిచి అవి అమ్మేసి ఆ డబ్బులు తీసుకొచ్చి దేవుడి పనికి పెడుతున్నారంటండి. యేసుప్రభు పనికి, యేసుప్రభుకి ఉపయోగపడే విధంగా వాళ్ళు తమ సొంత ఆస్తితో, వారికి కలిగిన ఆస్తితో ఉపచారం అంటే భోజనాలు పెట్టడం, బట్టలు కొనివ్వడం, ఏంటంటే వాళ్ళ ఛార్జీలు పెట్టుకోవడం, ఇవన్నీ చేస్తున్నారంటండి వాళ్ళు. ఇంకా బైబిల్లో చాలామంది విధవరాళ్ళు స్త్రీలు చాలామంది చేశారు. ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో, గత 2వ వచనం నుంచి, ప్రభువునందు ఏక మనసు గలవారై ఉండుడని యువదియను సుంటికేను బతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి. ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనులు నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి అన్నాడండి. వీళ్ళు ఏం చేశారటండి? యువదియ, సుంటికే అనే స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనులు నాతో కూడా ప్రయాసపడ్డారు. క్లెమెంతుతోనూ, ఇతర సహోదరులతోనూ, నాతోనూ, సువార్తికులు అందరితోనూ వాళ్ళు ఏం చేశారట? ప్రయాసపడ్డారట. సువార్త పనిలో ప్రయాసపడ్డారు. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథాలు ఉన్నాయి. కాబట్టి నువ్వు వారికి సహాయం చెయ్యు అన్నాడండి. వాళ్ళు ఇప్పుడే వయసు అయిపోయి ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు పని చేయలేరు. ఇప్పుడు వాళ్ళని సంఘమే పోషించాలి. తిమోతి పత్రికలో ఆ విషయాలు ఉంటాయండి. ఎవరిని విధవరాళ్ళ లెక్కలో తీసుకోమన్నాడో, ఎవరైతే సంఘంలో పరిచర్య చేస్తారో, ఆ పరిచర్య చేసి విధవరాళ్ళు అయిపోయి వృద్ధులైపోతే
వాళ్ళు పోషించే బాధ్యత కూడా సంఘాందే. ఎందుకంటే వాళ్ళు ఎవరికాలం అంతా సంఘం కోసం పనిచేశారు. ఇప్పుడు వృద్ధులయ్యారు. ఇప్పుడు మీరు వాళ్ళకి సాయం చేయండి అన్నాడండి. ఏమండి, అంటే దేవుడు ఎవరిని మర్చిపోడండి. ఈ భూమి మీదే మనం చేసిన పని వ్యర్థం కాదు. అలాంటిది పరలోకంలో అర్థమవుతుందా చెప్పండి? ఇక్కడే సహాయం చేయమంటున్నాడు వాళ్ళకి, ఇక్కడే వాళ్ళు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. పరలోకంలో జీవగ్రంథంలో వాళ్ళ పేర్లు రాయబడ్డాయని చెప్పాడండి. 1 కొరింథీ పత్రికలో 16వ అధ్యాయం 16వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:16. కాబట్టి సహోదరులారా, అట్టి వారికిని పనిలో సహాయం చేయుచు ప్రయాసపడుచు ఉండివారందరికీ మీరు విధేయులై ఉండవలనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఏం చేయమన్నాడండి? ఎవరైతే దేవుడి పనికి సహాయం చేస్తున్నారో, సహకరిస్తున్నారో అలాంటి వాళ్ళందరికీ మీరు విధేయులై ఉండండి. దేవుడి పనికి ప్రయాసపడిన వారు సామాన్యులు కాదు. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి, వాళ్ళకి లోబడండి, వాళ్ళకి గౌరవించండి, వాళ్ళ మాటకి విధేయత చూపించండి. ఈరోజు ఎవరండి సంఘంలో ఎవరండి గొడవలు పెడుతుంటారో? సహాయం చేసిన వాళ్ళు సైలెంట్గానే ఉంటారండి. ఎవరండి ఏ సహాయం చేయలేని వాళ్ళు, సంఘానికి ఉపయోగం లేని వాళ్ళు, వాళ్ళు ప్రతిదానికి గొడవలు తెస్తుంటారు. ప్రతిదానికి గొడవ తెస్తుంటారు. అన్నీ సహాయం చేసిన వాళ్ళు, సంఘాన్ని పోషిస్తున్న వాళ్ళు, సంఘాన్ని కాపాడుతున్న వాళ్ళు సైలెంట్గానే ఉంటారండి. మనకేదో సామెత ఉంటుంది, అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుందట, ఏమీ లేని విస్తరాగా ఎగిరిపోతుంటుందంట. ఒకవేళ ఎవరైనా నాయకత్వం చేస్తే ఎవరు చేయాలండి? ఎవరైతే సంఘంలో సంఘానికి ఉపయోగపడుతున్నారో, సంఘానికి సహకరిస్తున్నారో, పాటుపడుతున్నారో, ప్రయాసపడుతున్నారో, కష్టపడుతున్నారో సంఘం బాగుండాలని, సంఘం కోసం ఎవరు బాధ్యత కలిగి ఉన్నారో వాళ్ళే డిమాండ్ చేయాలండి. వాళ్ళకే అందరూ లోబడి ఉండాలండి. ఏ సహాయం చేయని వాళ్ళు, సంఘం ఉన్నదో పోయింది కూడా పట్టించుకోలేని వాళ్ళకి సంఘాన్ని డిమాండ్ చేసే అధికారం లేదండి. సంఘం ఈరోజు ఎలా ఉన్నదంటే కారణం ఎవరండి? నువ్వా? ఏదైనా బాధ్యత తీసుకుంటున్నావా సంఘంలో? ఏమండి, సంఘానికి ఎంత ఆదాయం వస్తుందో తెలుసా? ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? ఒక వారం వచ్చి ఒక వారం మానేసి నువ్వు సంఘాన్ని డిమాండ్ చేయొచ్చా? సంఘం నీకు లోబడాలా? ఒకసారి ఆలోచించి ఎవరికి విధేయత చూపించాలి. ఏమండి, కాబట్టి ఇలాగ మనం ప్రభు కొరకు మనం ప్రయాసపడితే, ప్రభు పనిలో ప్రయాసపడితే, దేవుడి పనిలో ప్రయాసపడితే మన ప్రయాసం వ్యర్థం కాదు. అంటే కోత విస్తారంగా ఉందన్నాడు యేసుప్రభు వారు, పనివారు కొద్దిగా ఉన్నారు. ఈరోజు కూడా సువార్త అందని వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. మత శాఖలు సువార్త ప్రకటిస్తున్నాయి, కానీ అందులో నిజం లేదు. వాళ్ళన్నీ అబద్ధాలు చెప్పి సువార్త ప్రకటిస్తున్నారు, కల్పనా కథలు చెప్పి సువార్త ప్రకటిస్తున్నారు. దానివల్ల పరలోక రాజ్యానికి వెళ్ళే సమూహం తయారవటం లేదు. సత్యవాక్యాన్ని చెప్పే వాళ్ళు మనమే, కానీ మనం సువార్త చేసే విషయంలో వెనకబడిపోయామండి. అంటే మన సంఘం కార్యక్రమాలు చేసే విషయంలో వెనకబడిపోయాం. ప్రతి నెలలో ఒక చోటైనా గృహకూడికి జరగాలండి. కనీసం సంవత్సరానికి ఒకసారైనా, 2 సార్లు అయినా సువార్త కూటాలు జరగాలండి. బైబిల్ తరగతులు జరగాలి, ప్రత్యేక బైబిల్ తరగతులు జరగాలి. స్త్రీల కూటాలు కనీసం వారానికి ఒకటైనా జరగాలండి. స్త్రీల కూటాలు లేవు, యవనస్తుల తరగతులు లేవు. ఏంటి, వారం జరిగే బైబిల్ తరగతికి ఎవరు రారు. ఇలాగా ఈరోజు దేవుడి పనిలో మనందరం ఎంత సేవ చేయాలో, ఎంత కష్టపడాలో, ఎంత ప్రయాసపడాలో మనం పడటం లేదు. ఎందుకు వెనకబడ్డాం? ఏమండి, ఎందుకు వెనకబడ్డామండి? ఈ ప్రయాస వ్యర్థం అనుకుంటున్నామండి. మనం ప్రభువు కొరకు మనం చేసే ప్రయాసం వ్యర్థం కాదండి. ఒక లోకంలో మనం ఏదైనా చేస్తే అదంతా వ్యర్థమే. నువ్వు ఒక 50,000 రూపాయలు జీతం సంపాదించి అంత ఉద్యోగం కొట్టినా అది వ్యర్థమే. నువ్వు కోటీశ్వరుడు అయినా వ్యర్థమే. నిన్న ఎవరో అంబానీ పెళ్లి చేసుకున్నాడు కొడుకు, అనంత్ అంబానీ. చాలా గొప్పగా గ్రాండ్గా చేశాడండి, కానీ అదంతా వ్యర్థమే. అవునా కాదండి? ఒకళ్ళు ప్రభువు కొరకు ఏదైనా చేస్తే అది
కాబట్టి అంత గొప్ప స్థానంలో దేవుడు నన్ను కూర్చోబెట్టాడు. కానీ ఇంకా మనం ఆ గొప్పతనాన్ని మనం ఆనందించలేకపోతున్నాం, ఆ గొప్పతనాన్ని మనము అనుభవించలేకపోతున్నాం. మనందరం ఈ పాఠం ద్వారా మేల్కొల్పబడి ప్రభు పనిలో ప్రయాసపడడానికి మనందరం కృషి చేద్దామండి. ఇది వ్యర్థం కానీ ప్రయాసము. అందరికీ వందనాలండి. ఓపిక విన్న మీ అందరికీ వందనాలు.